గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్. మనం ముందు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, క్లాస్ 1, క్లాస్ 2లో మనం జెండర్, రిలీజన్, క్యాస్ట్ అనే లెసన్లో మనం సెక్సువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనే డెఫినేషన్ చూసాము. ఆ తర్వాత ఫెమినిస్ట్ మూమెంట్ కూడా మనం చూసాము. ఆ తర్వాత మనం ప్యాట్రియార్చల్ సొసైటీ అనే డెఫినేషన్స్ కూడా ఇక్కడ ఉంది చూసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే ద లిటరసీ రేట్ అమాంగ్ ఉమెన్ ఈజ్ ఓన్లీ 54% కంపేర్డ్ విత్ 76% అమాంగ్ మెన్. సిమిలర్లీ ఏ స్మాలర్ ప్రపోర్షన్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. అంటే యాక్చువల్గా సొసైటీలో 50% వరకు పాపులేషన్ ఉమెన్ ఉన్నప్పటికీ కూడా లిటరసీ రేట్ అంటే 7 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు నిండిన వాళ్ళలో చదువుకున్న వాళ్ళ శాతం, మినిమం ఏజ్ లిమిట్ 7 దాటిన తర్వాత అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనేది లెక్కేస్తారు. సో కానీ 50%, మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్ ఉన్నప్పటికీ 54% మాత్రమే మొత్తం అక్షరాస్యులను తీసుకుంటే, 54% మాత్రమే మొత్తం గర్ల్స్ని తీసుకుంటే లేదా ఉమెన్ తీసుకుంటే, మహిళల్లో కేవలం 54% మంది మాత్రమే అక్షరాస్యులు, రాయడం చదవడం వచ్చిన వాళ్ళు. కంపారిటివ్ విత్ మెన్, పురుషులైతే మాత్రం 100 మందిని పురుషులు తీసుకుంటే 76 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ 100 మంది మహిళలను తీసుకుంటే అందులో 54 మంది మహిళలు మాత్రమే మనకు లిటరేట్స్. సో ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకు ఇలా జరిగింది. 50% మహిళలు ఉన్నప్పటికీ కానీ అంత శాతం మహిళలు చదువుకోవటం లేదు. ఇక్కడ జరిగింది ఇది. అంటే పురుషుల్లో 76% అక్షరాస్యత ఉంది, కానీ స్త్రీలో మాత్రం 54% మంది అక్షరాస్యతమే ఉన్నది. దీనికి కారణం ఏంటంటే కూడా చెప్తున్నాడు. సిమిలర్లీ ఏ స్మాలర్ ప్రపోర్షన్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఫర్ హయ్యర్ స్టడీస్కి ఉన్నత విద్యకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ స్థాయిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ శాతం మంది ఉంటున్నారు. అంటే లెస్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది వాళ్ళకి. సో ఇక్కడ ఇంకొక టేబుల్ చార్ట్ ఒకటి ఉంది. ఈ టేబుల్ చార్ట్ చూసుకుంటే లెట్స్ డూ అని అన్నారు కదా, దాన్ని చూస్తే ఈ టైమ్ యూజ్ సర్వే వాజ్ కండక్టెడ్ ఇన్ 6 స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశంలో 6 రాష్ట్రాలను తీసుకొని ఈ 6 రాష్ట్రాల్లో ఉండే పురుషులు, మహిళలు రోజువారీ చేసే పనుల్లో ఏ పనికి ఎంతెంత కేటాయిస్తున్నారు, మహిళలు ఎంత కేటాయిస్తున్నారు, పురుషులు ఎంత కేటాయిస్తున్నారు అనేది ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే అత్యంత ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ వర్క్, నాన్ ఇన్కమ్ జనరేషన్ వర్క్. ఇక్కడ చూడండి, ఇన్కమ్ జనరేషన్ వర్క్, నాన్ ఇన్కమ్ జనరేషన్ వర్క్ అంటే ఆదాయాన్ని ఇచ్చే పని, ఆదాయాన్ని పొందే పని లేదా ఆదాయాన్ని ఇచ్చే పని, అంటే డబ్బులు సంపాదించి పెట్టే పని. అంటే ఒక పని చేస్తే మనకు డబ్బులు వస్తాయి, కానీ కొన్ని పనులు చేస్తే మనకు డబ్బులు రావు. సో ఇలాంటి డబ్బులు వచ్చే పని అంటే ఇన్కమ్ జనరేటెడ్ వర్క్లోను, నాన్ ఇన్కమ్ జనరేటెడ్ వర్క్లోను మరి మహిళలు ఎంతమంది చేస్తున్నారు, పురుషులు ఎంతమంది చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఇగో డైలీ టైమ్ యూజ్ గంటల్లోను నిమిషాలను ఇచ్చాడు. గంటలు నిమిషాలు ఇచ్చాడు. మ్యాన్, ఉమెన్, యాక్టివిటీ ఏ పని, ఆ పని రకం, ఇందులో ఏం పని అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్కమ్ జనరేటింగ్ వర్క్ అంటే పని చేస్తే ఆదాయం లేదా డబ్బులు వచ్చే పని. పురుషుడు 6 hours చేస్తున్నాడు డైలీ, 6 hours. ఉమెన్ మాత్రం 2 hours 40 minutes మాత్రం చేస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 hours 40 minutes అంటే చేస్తున్నానంటే ఇక్కడ డబ్బులు వచ్చే ఆదాయం అంటే బయటికి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించి పెట్టే ఆదాయాన్ని లెక్క మాట. ఈ రెండు వీళ్ళు బయటికి వెళ్ళి పనిచేసి వచ్చే ఆదాయాన్ని ఇచ్చే వరకు వీళ్ళు 6 hours చేస్తున్నారు ఇంచుమించుగా. ఇది యావరేజ్. కొంతమంది 10 గంటలు చేయొచ్చు, కొంతమంది 12 గంటలు చేయొచ్చు, కొంతమంది 2 గంటలు చేయొచ్చు. ఇది యావరేజ్. దేశంలో 6 స్టేట్స్ని తీసుకొని టైమ్ యూజ్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది అంటే ఇన్కమ్ జనరేటింగ్ వర్క్లో పురుషులు ఎక్కువగా ఉన్నారు, మహిళలు తక్కువ, 2 గంటల 40 నిమిషాలు ఉంది. అలాగని నిజానికి వీళ్ళకి ఆదాయం అయితే రాదు, కానీ ఇండైరెక్ట్గా ఆదాయం వచ్చే పనులు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గర యజమానికి వాళ్ళు క్యారేజ్ కట్టి ఇంటి దగ్గర పనిచేసి అన్ని రకాల పనిచేసి వాళ్ళ ఉద్యోగానికి పంపిస్తారు. ఆ తర్వాత కూడా వర్క్ చేస్తారు. నిజానికి వాళ్ళు ఇంటి దగ్గర క్యారేజ్ కట్టి ఇంటికి సంబంధించిన ఆలనా పాలన చూడకపోతే ఈ పురుషుడు అనేవాడు బయటికి వెళ్ళి పని చేయడానికి చాలా కష్టం అవుతుంది. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఆలనా పాలన చూసి పంపిస్తారు బయటికి.
సో మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇండైరెక్ట్గా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇది కూడా ఇన్కమ్ జనరేటింగ్ వర్కే, కానీ వాళ్ళకి ఆదాయం రాదు. అంటే పనిలో అధిక భాగం మహిళలు కూడా ప్రత్యక్షంగా సంపద సృష్టించే పనిలో ఉన్నప్పటికీ అది ఇన్కమ్ జనరేటింగ్ వర్క్ కింద రావట్లేదు. అందువల్ల వీళ్ళకి తక్కువ ఉన్నారు. ఇక మిగతా చూడండి, హౌస్ హోల్డ్ అండ్ రిలేటివ్ వర్క్. ఇంటి పని వంట పని ఉంటాయి కదా, దానికి సంబంధించిన వర్క్ హౌస్ హోల్డ్ రిలేటెడ్ వర్క్. మనిషి అయితే మాత్రం అదే మ్యాన్ అయితే మాత్రం 30 మినిట్స్ మాత్రమే చేస్తున్నాడు. ఉమెన్ చూడండి, మహిళలు 5 అవర్స్ చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గర చేసే పనికి మనకు ఇన్కమ్ జనరేటింగ్ డైరెక్ట్గా అవ్వట్లేదు, కానీ పురుషులు చేసే ఇన్కమ్ జనరేటింగ్ వర్క్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉంటారు, కానీ దీనికి ఆదాయం రాదు. కానీ ఇది ఎక్కువసేపు ఉంది చూడండి. అంటే హౌస్ హోల్డ్ వర్క్ 5 అవర్స్, కానీ వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పురుషులు పెద్దగా పని చేయరు, ఓన్లీ వర్క్ చేస్తారంటే బయటకు వెళ్ళి. అది మాట. నెక్స్ట్ టాకింగ్ గాసిప్స్. ఇక్కడ చూడండి, ఒకసారి ఊరికే తీరిగ్గా కూర్చొని మాట్లాడుకోవడం ఉంటుంది కదా, టాకింగ్ లేదా కబుర్లు చెప్పుకోవడం. గాసిప్స్ అంటే గాసిప్స్ అనే కాదు, ఒక ఇరుగు పొరుగు వారు కూర్చొని మాట్లాడుకోవడం, లేదా ఇంట్లో కూర్చొని పేరెంట్స్ అందరూ కలిపి మాట్లాడుకోవడం, ఇవన్నీ వస్తాయి గాసిప్స్. పురుషులు 1 అవర్ 25 మినిట్స్ చేస్తుంటే ఉమెన్ 1 అవర్ 20 మినిట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నో వర్క్ లేజర్. ఏ పని లేకుండా కూర్చొని ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, లేజర్. ఇది చాలా అవసరమే. లేజర్, LEISER, లేజర్ అంటే విశ్రాంతి, రిలీఫ్. ఇందులో మ్యాన్ 3 అవర్స్ 40 మినిట్స్ తీసుకుంటున్నాడు, 24 అవర్స్లో చెప్తున్నాను ఇది. కానీ ఉమెన్ మాత్రం 3 అవర్స్ 50 మినిట్స్ తీసుకుంటారు. అంటే ఇంటికి సంబంధించిన వర్క్ విషయంలో చెప్పి ఇక్కడ వస్తుంది, అంటే ఇంటికి దగ్గరకు సంబంధించి. నెక్స్ట్ స్లీప్, సెల్ఫ్ కేరు, రీడింగ్. నిద్రపోవటం, తన కోసం తను చేసుకోవడం అనేది సెల్ఫ్ కేరు, అంటే చదువుకోవటం అనేది. మ్యాన్ అయితే 12 గంటల 25 నిమిషాలు ఉంది, 12 అవర్స్ 25 మినిట్స్. ఉమెన్ 11 అవర్స్ 10. అంటే పడుకోవడం అని ఉంటాయి కదా, రెస్ట్ తీసుకోవడం, అది ఇంచుమించి పడుకోవడం 8 గంటలు దాటి ఉంటుంది కాబట్టి మామూలుగా అవన్నీ కలిపమాట. దాంతోపాటు సెల్ఫ్ కేరు, రీడింగ్ కలిపి, అంటే చదువుకోవడం వల్ల తనకు తానే మేలు చేసుకున్నట్టు కదా, అందుకు అది కూడా వీడు సెల్ఫ్ కేర్, రీడింగ్, స్లీప్లు తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ఇది మనం సర్వేని పరిశీలించిన తర్వాత నిజానికి ఆదాయాన్ని డైరెక్ట్గా ఇచ్చే పని వీళ్ళు చేయకపోయినా పురుషులు బయటికి వెళ్ళి పనిచేయడానికి కావాల్సినటువంటి పూర్వరంగం అనేది ఈ మహిళలు సిద్ధం చేస్తారు. కానీ దాన్ని మనం ఇన్కమ్ జనరేటింగ్గా చేయం. ఇంట్లో చేసే పని చాలా ఎక్కువే ఉంటుంది, కానీ ఎవరు కూడా ఆ పనికి అమౌంట్ ఇవ్వడం అనేది జరగదు. అది గుర్తుంచుకోవాల్సింది. ఇక ఇక్కడ ఒక విషయం చూడండి, బయటికి వెళ్ళి పనులు చేసే మహిళలు కూడా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఈ యాక్ట్ చూడండి ఒకసారి, ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్. రెమ్యూనరేషన్ అంటే చేసే పనికి మనకి డబ్బులు ఇవ్వటం అన్నమాట. రెమ్యూనరేషన్, వేతనము. ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 ప్రొవైడ్స్ దట్ ఈక్వల్ వేజెస్ షుడ్ బీ పెయిడ్ టు ఈక్వల్ వర్క్. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 ఏం చెప్తుందంటే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. ఈక్వల్ వేజెస్ టు ద ఈక్వల్ వర్క్. పురుషులు మహిళలు ఒకే రకమైన పని చేస్తూ ఉంటారు, అయినప్పటికీ కూడా పురుషులతో పోల్చుకున్నప్పుడు మహిళలకి అదే పనికి తక్కువ వేతనం ఇస్తారు. సో దీనిని ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 76లో సమాన పనికి సమాన వేతనము, దట్ మీన్స్ ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, ఈక్వల్ వేజెస్ షుడ్ బీ పేడ్ ఈక్వల్ వర్క్, సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వడం చట్టం తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోలు చూడండి, సినిమా హీరోలకి ఎక్కువ కోట్లు వస్తుంది, 20 కోట్లు ఇస్తే హీరోయిన్కి 2 కోట్లు 3 కోట్లు ఇస్తారు. సినిమా రంగం అనే కాదు, స్పోర్ట్స్లో అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. ఇంకా ఈ ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇన్ఈక్వాలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా పేరెంట్స్ ప్రిఫర్ టు హ్యావ్ సన్స్ అండ్ ఫైండ్ వే టు హ్యావ్ టు ద గర్ల్ చైల్డ్ అబార్టెడ్ బిఫోర్ షీ ఈజ్ బోర్న్. అంటే ఇప్పటికీ కూడా భారతదేశంలో మగవాడు అంటే కొడుకులు పుట్టాలనే కోరిక ఎక్కువగానే ఉంది. ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే బాయ్స్కి ఇస్తున్నారు. ఒకవేళ కడుపులో ఉన్నవాడు ఆడపిల్లని తేలితే 3వ నెల 4వ నెలలో చూసి అబార్షన్ చేసేస్తుంటారు. అబార్టెడ్ దీనే శిశు హత్య లేదా భ్రూణ హత్యలు అంటారు. ఆడపిల్లల హత్య లేదా భ్రూణ హత్య. భ్రూణం అంటే కడుపు పొట్టలో అమ్మ తల్లి కడుపులో ఉంటుండగా చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మగపిల్లడైతే ఉంచుతున్నారు, ఆడపిల్ల అయితే మాత్రం 3వ నెల 4వ నెల తీసి పారేస్తున్నారు, అబార్షన్ చేస్తుంది. ఇట్ ఈజ్ అబార్టెడ్. అంటే ఎందుకంటే దీన్ని ఏమంటారంటే
సెక్స్ డిస్క్రిమినేషన్ లేదా జెండర్ డిస్క్రిమినేషన్ అని కూడా అంటారు, లింగ వివక్షత అన్నమాట. ఇక్కడ చూస్తే చైల్డ్ సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి. ప్రతి 1000 మంది బాలులకి అంటే బాయ్స్కి ఎంతమంది గర్ల్స్ ఇండియాలో ఉన్నారనేది. కేవలం 919 మాత్రం ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషను, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. చైల్డ్ సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ per 1000 బాయ్స్. ప్రతి 1000 మంది బాలురికి అంటే అబ్బాయిలకి ఎంతమంది నెంబర్ ఆఫ్ గర్ల్స్ చిల్డ్రన్ ఉన్నారు అని చెప్పే ఒక నెంబరే చైల్డ్ సెక్స్ రేషియో అంటారు. ఇది చాలా తక్కువగా ఉంది భారతదేశంలో. చూడండి, ఇన్ ద కంట్రీ టు మేర్లీ అంటే మాత్రమే 919 మాత్రమే ఉంది. అర్థమైందా? ఇది చాలా దారుణమైన విషయం.